సర్వేపల్లి సుబ్బయ్య లాంటి మాటలు విని దయచేసి మీరు ఇబ్బందులు పాల్పడకండి. మన సుబ్బయ్య పాపం మొన్న ఫేస్బుక్లో చెప్పాడు, సుబ్బయ్య అదర కొట్టాడంటే భద్ర పని ఏందా ఎవరు సుబ్బయ్య అని చెప్తే మన సుబ్బయ్య సర్వేపల్లి సుబ్బయ్య, సర్పంచ్ సుబ్బయ్య ఏదో ఆయన పోయినట్టుకున్నాడు. ఏమని, నాకు బరువైనటువంటి పాత్ర పోయానని. వాడు చెప్పానంట, నీ పాసు గారు నీకు బరువైన పాత్ర ఏంద్ర నాయన, నువ్వు గద పక్కన పెట్టు, అసలు దుర్యోధనుడు ఆ పాత్ర వేయాలంటే కనీసం నువ్వు కిరీటం కూడా పెట్టుకోలేవు, అది కూడా పట్టుకో, మోయలేవు, నువ్వు దాన్ని పడిపోతావని చెప్పారంట. అది కొద్దిగా వేరే తీయమన్నాడంట. ఆ రెండో దగ్గరికి వచ్చినప్పటికి అదేదో ఉంది కదా, రామారావు పాట పుణ్యభూమి నీ దేశం ఉంది, దాని దగ్గర పోయేటప్పటికి ఆ దేశకోపాకను ఆ జగజీవన్ రామ మామ వేసాడు కదా, ఆయన పాపం సుభాష్ చంద్రబోస్ మన సునీల్ వేసాడు. ఆ దేశకోపాక నీకు ఒక్కడికి ముందే 3 స్టంట్లు వేసి ఉండాలని చెప్పి మన అది కాదులే ఇంకోటి అన్నారంట. మన సీతారామరాజు అన్నాడంట, నీ బాడీ చూసి మూచిపోయి పడిపోతారు ఆయన, సీతారామరాజు చొక్కా ఉండదు వద్దులేదు అని చెప్పి అన్నారంట. అమ్మని ఎన్ని కాదు కటక బ్రహ్మణ అంటే వాడమ్మ కూడా కటక బ్రహ్మణ అంటే శ్వాస ఆగిపోతా చెప్పడంలో నువ్వు అంత ఉద్రేకంగా పరిగి తల గొంతులు గిల్చులు కట్టేది వద్దులేని అన్నారంట. ఇవన్నీ లేకపోయేటప్పటికి ఆ సుబ్బయ్య పాత్ర వేసాడు. దాన్ని మళ్ళీ సుబ్బయ్య పాత్రలో అదర కొట్టేశాడు అని చెప్పేసాడు మన సుబ్బయ్య. అయితే సుబ్బయ్య ఏం చేశాడంటే తెలియగలడు, సరే చంద్రయ్యని మించినాడు, సుబ్బయ్యని మించినాడు అంటే అది వేరే విషయం. సుబ్బయ్య నాటకం ఎందుకు తెలుసా, పాపం సుబ్బయ్య ఈ మధ్య వచ్చేటువంటి కలెక్షన్ అంతగా తృప్తిగా లేదు, ఇంకా రెట్టింపగాలి. ఇప్పుడు ఏదో దాదాపు 100-200 చేరుంటాడు, 1000 కోట్లు చేరాలని ఆలోచన ఉన్నట్టు ఉంది. సుబ్బయ్యకి పాపం మంత్రి పదవి మీద మోదుంది, మంత్రి పదవి రావాలి. అందరూ నాటకాలు ఆడుతుంటే మన సుబ్బయ్య సరికొత్త నాటకం ఆయన. అంటే ఆయన పోయినట్టు, ఆయన పాపం చాలా సంవత్సరాలుగా ఈ పార్టీని కనిపెట్టుకొని ఉన్నట్టు, ఆయన అపాయింట్మెంట్కి పోయినప్పుడల్లా చంద్రబాబు నోహని చెప్తున్నట్టుగా పాపం సుబ్బయ్య కూడా ఇక్కడ నో అనిపించారు. అంటే నేను 40 సంవత్సరాలకు ఉంటే నాకు చంద్రబాబు దగ్గర అపాయింట్మెంట్ లేదు, చూడండి నా పరిస్థితి అని చెప్పి పోయాడు. అక్కడ పాపం ఆయన సుబ్బయ్య అంటాడంటారా, 40 సంవత్సరాలు ఎంత పని చేశాడు సుబ్బయ్య, ఎంత పార్టీకి కష్టపడ్డాడు అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయా సుబ్బయ్యకి అపాయింట్మెంట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు కదా ఆయన గుండెల్లో పెట్టుకోండి అని చెప్పి ఒక మెసేజ్ సుబ్బయ్య పాప ఆ మెసేజ్ ఒకటి ఇచ్చుకున్నాడు. రెండోది 3 టర్ములో సర్పంచ్గా ఉన్నాడు, 10 ఎకరాలు అమ్ముకున్నాడు అని అన్నాడు. ఎంత భాగ్యం ఇది ఎడన్నా ఉందే సుబ్బయ్య నేను నిన్ను అడిగేది అక్కడెక్కడో చెప్పడం కాదు, నీకు నిజంగా మీరు డివైడ్ అయినప్పుడు సుబ్బయ్య, మీరు డివైడ్ అయినప్పుడు మీ కుటుంబం పార్టీషన్ జరిగినప్పుడు దాన్ని ఎంతెంత మీరు అన్నదమ్ముడు పంచుకున్నారో తీసుకొచ్చి పెట్టు. ఆంట్లో నుంచి కానీ 10 ఎకరాలు అమ్ముంటే సుబ్బయ్య పాపం 10 ఎకరాలు అమ్మినట్టు లెక్క. నువ్వు మొత్తం ఉన్న ఆస్తంతా కొట్టేస్తుంటివి, ఎలక్షన్లో ఖర్చు పెడుతుంటివి, బ్రహ్మాండంగా ఈరోజు నెల్లూరులో ఒక ఇల్లు కొంటివి, ఇక్కడ ఒక ఇల్లు కొంటివి, హైదరాబాద్లో ఒక వెళ్ళా కొంటివి, బిడ్డలకు విడాలు తీసుకుంటుంటివి, బెంగళూరులో ఇల్లు కొంటివి. నువ్వేందరు అయ్యా సుబ్బయ్య 10 ఎకరాలు పాము కుట్టుకునేది, ఎడలో ఉందే 10 ఎకరాలు ఆస్తి పోయిందని చెప్పి మాట్లాడుతున్నావు, 10 ఎకరాలు పోయిందని చెప్పి చెప్పించావు. మళ్ళీ ఇంకొక మాట చెప్పాడు, 50 లక్షలు ఇస్తే నా కాలి గోడుతో సమానం అన్నట్టు 50 లక్షలు. ఎవడు సుబ్బయ్య ఆ మాట నేను సుబ్బయ్య 50,000 పెడితే సుబ్బయ్యకి రోమాలు లెక్కపడుచుకుంటే అయోచితంగా భరిస్తాడు. అక్కడికే 50 లక్షలు ఇవ్వలే, 50,000 ఇస్తే వాళ్ళ కాళ్ళు నాకి, కాళ్ళు గోడుతో సమానం కాళ్ళు నాకి దాన్ని కళ్ళకు అద్దుకొని దోగులేసుకుంటాడు. అటువంటి సుబ్బయ్య గురించి పాపం ఆయన 10 ఎకరాలు అమ్ముకున్నాడంట, ఆయన మీద కేసులు పెట్టారంట. ఆ తర్వాత ఆయన పాపం 10 ఎకరాలు 50 లక్షలు ఇచ్చినా కూడా కాలి కొడుతూ సమానం అన్నాడు. సరే ఆయన పాపం లింక్ రోడ్లు డొంక రోడ్లు అన్నీ వేస్తున్నాడంటే దాని గురించి కూడా ఒకసారి మీకు తర్వాత చూపిస్తాను. ఆయన లింక్ రోడ్లు డొంక రోడ్ల గురించి చెప్పిస్తాను. నేననేది నువ్వు ఈరోజు 10 ఎకరాలు అమ్మాను అన్నావు, అందుకే నేను 10 ఎకరాలు అమ్మాను కాబట్టి 100 కోట్ల రూపాయలు ఆస్తులు కొట్టేస్తానని చెప్పడానికి దానికి ఏమైనా చెప్పించావాడా? చంద్రబాబు నాయుడు అవినీతి పాలు అవుతున్నాడు అంటున్నాడు కాబట్టి అయ్యా నేను అవినీతి పాల్పడడం లేదు, పోంగొట్టుకున్నాను కాబట్టి రాబట్టుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నానని చెప్పదలుచుకున్నాడు. నువ్వు ఇచ్చినటువంటి సందేశం నాకు అర్థమైందంటే చంద్రబాబు నాయుడు నన్ను రానియడం లేదు, రానివ్వండి ఒక పాయింట్. రెండోది నేను ఎమకొట్టడం ఏం కొట్టడం లేదు, అంతకుముందు నాకు 50 లక్షలు ఇచ్చినా నేను వద్దున్నాను, 10 ఎకరాలు ఆస్తులు అమ్ముకున్నాను, అప్పుల్లో ఉన్నాను, నేనేదో చిల్లర అనుకుంటున్నాను. ఆ చిల్లర గురించి మీరు పెద్ద పట్టించుకోబాకండి, నాకు ఏదైనా అవకాశం ఉంటే మీ దగ్గర అపాయింట్మెంట్ ఇస్తున్నాను, చిల్లర దండుకునేదానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మాట్లాడి సుబ్బయ్య నేను మొన్న ఒకసారి మాట్లాడినప్పుడు దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడంటే నాకు సంబంధించి నేను ఎక్కడా 1 ఎకరా కూడా దీనికి సంబంధించి లేదు అన్నాడు. ఆ తహసీల్దార్ చేత దానికి సంతకాలు పెట్టమంటే ఆ తహసీల్దార్ సంతకం పెట్టకుండా ఎగ్గొడితే ఆ తహసీల్దార్ని బదిలీ చేసేసారు. చేసి దీన్ని కొట్టేయాలని చూసాం. మరలా అదే నోటితో నిన్న నువ్వు చెప్తావు మేము నుడాకి ఇస్తున్నామని చెప్పి, నుడాకి ఇవ్వడానికి
అది ఎకరాలు కబ్జా అయిపోతా ఉంటే వాటికి కంచి వేసుకుంటా పోతా ఉంటే 100 కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించి మే 2020 నుంచి మార్చి దాకా అంటే దాదాపుగా 10 నెలలుగా నీకు మనసు రాలేదు అంటే దాన్ని కాజేయాలని ఉద్దేశం కాకపోతే ఇంకేంటి? మేము అధికారంలో ఉన్నప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 2014లో మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని కాజేయాలని చూసావు, మరలా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇది వాస్తవమా కాదా? దీని మీద సమాధానం చెప్పమంటే నేను అడ చేస్తాను ఎడి చేస్తానని చెప్పమంటే నువ్వేమన్నా ఇదేమన్నా సుబ్బయ్య అనుకున్నా? సుబ్బయ్య క్యారెక్టర్ వేసుకొని పైన ఒకటి కొట్టేసుకొని వచ్చి ఊరిని కొలకతా హంస నడతా వచ్చిన అనుకున్నా?